హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది మీకు లాస్ట్ టైం డిఏఓలో అడిగిన క్వశ్చన్ అండి. ఇది మనకి డిఏఓ పేపర్లో అడిగిన క్వశ్చన్. ఇది ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీలో చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు. అయితే మీరు కనుక ఒక 10 నిమిషాలు ఈ సెషన్ వింటే 10-15 మినిట్స్ ఉంటుంది. దీని తర్వాత మీకు ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేస్తారు. నేను మీకు దీన్ని 2 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానండి. ఒకటేమో విజువల్గా చూపిస్తాను, ఇంకోటి ఏంటో మనకి ప్రాపర్టీస్ వాడి చూపిస్తాను. రైట్. సో మీకు ఇక్కడ మొత్తం 4 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా. నేను మొత్తం ఈ టాపిక్ మొత్తమే కవర్ చేసేస్తాను నేను మీకు. అంటే మీకు మొత్తం ఇలాంటివి ఎన్ని స్టేట్మెంట్స్ రావచ్చు. మీకు ఇలా కంపారిజన్ స్టేట్మెంట్స్ ఇచ్చేవి మొత్తం 4 డయాగ్రామ్స్ మీద ఇస్తారండి. ఒకటి ప్యారలలోగ్రామ్, 2 మీకు రాంబస్, 3 రెక్టాంగిల్, 4 స్క్వేర్. ఇంతేనా? ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నాకు ప్యారలలోగ్రామ్కి రాంబస్కి ఒకసారి, ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్కి ఒకసారి, ప్యారలలోగ్రామ్కి స్క్వేర్కి ఒకసారి, నాకు మొత్తం ఇలా 3 ఉన్నాయంటే నాకు 6 స్టేట్మెంట్స్ వస్తాయండి. అంటే ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఏ రాంబస్ అని ఒక స్టేట్మెంట్ వస్తే, ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని ఒక స్టేట్మెంట్. అంటే మీకు ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, 2 స్టేట్మెంట్లు వస్తాయి. సో మళ్ళీ దీనికి ఒక లింక్, దీనికి ఒక లింక్, దాని తర్వాత దీనికి లింక్. చూడండి, ఇప్పుడు అన్నిటికీ మీకు కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. మీకు మొత్తం ఎలా వచ్చినాయి? 1 2 3 1 2 3 6 × 2 అంటే ఎంత? 12 స్టేట్మెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఈ 12 స్టేట్మెంట్స్ని నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 15 మినిట్స్ తర్వాత మీరు లైఫ్లో ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ వినాల్సిన అవసరం ఉండదు. అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నేను మీకు ప్యారలలోగ్రామ్కి రాంబస్కి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా అన్నీ అవే అర్థమవుతాయండి. ప్యారలలోగ్రామ్కి రాంబస్కి నాకు ఇప్పుడు ప్యారలలోగ్రామ్కి రాంబస్కి ఒక్కసారి ప్యారలలోగ్రామ్ అండ్ రాంబస్కి ఏమేమి ఉంటాయి చెప్పండి ప్రాపర్టీస్. ప్యారలలోగ్రామ్లో ప్రాపర్టీ ఏముంటుందంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. రాంబస్లో కూడా సేమ్, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ప్యారలలోగ్రామ్కి వచ్చేసరికి మీకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. రాంబస్కి వచ్చేసరికి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంతేనా? ఆల్ సైడ్స్ ఈక్వల్. థర్డ్ పాయింట్, మీకు ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దేంట్లో? ఆపోజిట్ యాంగిల్స్. దీంట్లో కూడా మీకు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మీకు డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి. ఇక్కడ మీకు డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees అవుతాయి. ఈ 4 ప్రాపర్టీస్ కనుక చూస్తే మీకు తేడా 2 దగ్గర కనిపిస్తాయండి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతే ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే మీకు ప్యారలలోగ్రామ్లో 2 సైడ్లు ఈక్వల్ ఉంటాయండి. అంటే ఒక సైడ్ ఇంకో సైడ్కి, ఇంకో సైడ్కి ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఇది ఒక తేడా ఉంది. ఇక్కడ మీకు డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతే ఇక్కడ డయాగనల్ బైసెక్ట్ ఎట్ 90 degrees అవుతుంది. బైసెక్ట్ ఈచ్ అదరే. ఇక్కడ మీకు డయాగనల్స్ బైసెక్ట్ అయినప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంతో కొంత ఉండొచ్చు. బట్ మీకు రాంబస్ విషయానికి వస్తే డయాగనల్ బైసెక్ట్ అయినప్పుడు అవి 90 degrees మాత్రమే ఉంటాయి. మీకు తేడా ఎక్కడ వస్తుంది? 2 ప్రాపర్టీస్ కదా. ఇప్పుడు నేను చెప్పే డయాగ్రామ్ని కొంచెం మీరు విజువలైజ్ చేసుకోండి ఒకసారి. నేను మీకు ఒక ప్యారలలోగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి. నేను మీకు ఒక 5/3 ప్యారలలోగ్రామ్ డ్రా చేస్తా చూడండి. ఫైవ్ బై త్రీ ప్యారలలోగ్రామ్ డ్రా అయింది ఎక్కడ? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 5/3లో 65 115 ఉంది యాంగిల్ కదా. 5 3 65 115. నేను అవన్నీ ఇక్కడ రాసేస్తాను. ఇది 5 ఉంది, ఇది 3 ఉంది, ఇది 65 ఉంది, ఇది 115 ఉంది. అంతేనా? రైట్. ఈ 2 ప్యారలల్, మీకు ఈ లైన్ ప్యారలల్ కాబట్టి మీకు ఎప్పుడు కూడా మీకు ప్యారలల్ లైన్స్ ఉన్నాయనుకోండి, మీకు లైన్స్ అండ్ యాంగిల్స్లో ఈ 2 ప్యారలల్ లైన్స్ అయితే ఇది మీకు ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఈ రెండింటి సమ్ 180 కావాలా? 180. అండ్ ఈ 2 ప్యారలల్ కదా మీకు ప్యారలలోగ్రామ్లో. ఈ 2 ప్యారలల్ అయినప్పుడు ఈ రెండింటి సమ్ కూడా 180 కావాలి. అప్పుడు ఇది 115 అవుతుంది. 65 ఉంటే ఇక్కడ 115, ఇక్కడ 65 కావాలి. ఇక్కడ నుండే మీకు ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే ప్రాపర్టీ వస్తుంది చూడండి. ఈ యాంగిల్కి ఈక్వల్, ఈ యాంగిల్కి ఈక్వల్. ఈ సైడ్ 5 ఉంది, ఈ సైడ్ 3 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఇంకొక ప్యారలలోగ్రామ్ డ్రా చేస్తా. దాంట్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండేటట్టు డ్రా చేస్తా. ఒకసారి చూడండి. అంటే జస్ట్ ఈ 3 లెంత్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను అనుకోండి. ప్యారలలోగ్రామ్లో ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కూడా.
ఈ 2 సైడ్స్ కూడా నేను 5 అయ్యేటట్టు చూస్తాను ఒకసారి. ఫైవ్ బై 5 వచ్చింది. 1 మినిట్. 5/5 వచ్చిందా? యాంగిల్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 75, 105 ఉందా? 75, 105. ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది మీకు 75 ఉంది, ఇది 105 ఉంది. ఇలా 75, 105 ఎందుకు వచ్చింది? మీకు ఈ 2 సైడ్స్ ఈ సైడ్కి ప్యారలల్, ఈ సైడ్కి ప్యారలల్. ఇప్పుడు నేనేమంటానంటే ప్యారలలోగ్రామ్లో మీరు ఏం చేస్తున్నారు? ఆల్ సైడ్స్ని ఈక్వల్ చేస్తున్నారు. ప్యారలలోగ్రామ్లో మీకు జనరల్గా అయితే ఈక్వల్గా ఉండవు ఆల్ సైడ్స్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. మీరు ఒక్కసారి కనుక ప్యారలలోగ్రామ్ని ఆల్ సైడ్స్ ఈక్వల్ చేశారనుకోండి, ఈ ప్యారలలోగ్రామ్ కాస్త రాంబస్గా కన్వర్ట్ అవుతుంది అంటున్నాను నేను. చూడండి, మీకు ప్యారలలోగ్రామ్కి రాంబస్కి 2 ప్రాపర్టీస్ తేడా ఉంటాయి. ఒక ప్రాపర్టీ ఏంది? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో నేను ప్యారలలోగ్రామ్లోనే ఆల్ సైడ్స్ ఈక్వల్ చేసేసా. మరి ప్యారలలోగ్రామ్లో డయాగనల్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ బైసెక్ట్ చేసుకుంటాయి ఇవి, బట్ ఇక్కడ యాంగిల్స్ ఎంతైనా ఉండొచ్చు. ప్యారలలోగ్రామ్ని కనుక మీరు ఆల్ సైడ్ ఈక్వల్ చేస్తే అది రాంబస్ అవుతుంది అన్నా కదా. మరి వాట్ అబౌట్ దిస్? డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ 90 degrees ఎలా అవుతాయి? దాన్ని నేను ప్రూవ్ చేస్తా. చూడండి ఒకసారి. నేను ఇక్కడ ఒక డయాగనల్ డ్రా చేస్తున్నా. దీన్ని, ఇది ఒక డయాగనల్, నాకు ఇది ఒక డయాగనల్ కదా, ఇది ఒక డయాగనల్. నేను ఇప్పుడు డ్రా చేసి మీరు ట్రయాంగిల్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. ఈ ట్రయాంగిల్లో మీకు డయాగనల్ బైసెక్ట్ ఈచ్ అదర్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈ లెంత్ ఈక్వల్, ఈ లెంత్ ఈక్వల్ కదా. అంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా మీకు మిడ్ పాయింట్ అవుతుంది కదా. అండ్ ఈ సైడ్ కూడా ఈక్వల్ ఉంది చూడండి. ఈ సైడ్ 3. అంటే ఇప్పుడు నేను రెడ్ కలర్తో డ్రా చేసిన ట్రయాంగిల్ అనేది మీకు ఒక ఐసోసెలస్ ట్రయాంగిలా? ఎందుకంటే ఇది 5 ఉంటే ఇది 5 ఉంది. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది మీకు మీడియనా? ఐసోసెలస్ ట్రయాంగిల్లో మీడియనే మీకు పర్పెండిక్యులర్ కూడా అవుతుందండి. అంటే మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ సైడ్కి ఈక్వల్, ఇక్కడ మీకు మిడ్ పాయింట్ ఉంటే ఇది మీడియన్ కదా. ఇప్పుడు మీకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కదా. 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు ఈ 2 ట్రయాంగిల్లో ఈ సైడ్ కామన్గా ఉంది. ఈ సైడ్ లెంత్కి ఈక్వల్, ఈ సైడ్ లెంత్కి ఈక్వల్. అంటే ఇప్పుడు చూడండి, 2 ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయినాయి. సరే, అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడున్న యాంగిల్ టీటా అయితే ఇక్కడున్న యాంగిల్ కూడా మీకు టీటా అవుతుంది. అంటే మీరు రీజనింగ్లో ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు కదా. మీరు ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక పేపర్ని తీసుకొని మీరు మిడ్ పాయింట్ దగ్గర ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, ఈ యాంగిల్ ఓవర్లాప్ అవుతుంది. ఈ యాంగిల్ ఈక్వల్ అయినప్పుడు స్ట్రైట్ లైన్ మీద మీకు మొత్తం యాంగిల్ 180 degrees ఉంటే 180ని ఈక్వల్ హాఫ్గా చేస్తే ఎంత? ఇది 90 ఉండాలి, ఇది 90 ఉండాలి. అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్యారలలోగ్రామ్లో అన్ని సైడ్స్ ఈక్వల్ చేస్తారో ఆటోమేటిక్గా డయాగనల్స్ బైసెక్ట్ అవుతాయి, బట్ అవి 90 degreesలో కన్వర్ట్ అయిపోతాయి. ఇది అంటే మీరు ఈ ప్రాపర్టీని ఈక్వల్ చేయాలని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాపర్టీ ఈక్వల్ అయిపోతుంది. అంటే మీరు ప్యారలలోగ్రామ్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు, ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్లో ఉన్న అన్ని సైడ్స్ ఈక్వల్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గా డయాగనల్స్ కూడా 90 degrees దగ్గర బైసెక్ట్ చేయడం స్టార్ట్ అవుతాయి. క్లియర్ అయింది కదా. అంటే ప్యారలలోగ్రామ్ని మీరు రాంబస్గా కన్వర్ట్ చేయొచ్చు ఎప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ చేస్తే. ఇప్పుడు నేను దీన్ని ఈ రకంగా నేను మీకు జనరల్గా మనకు ఈజీగా గుర్తుండడానికి ఒక అనాలజీ చెప్తా చూడండి. ప్యారలలోగ్రామ్ని మీరు ఫాదర్ అనుకున్నారనుకోండి, విని సన్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం జనరల్గా కంపారిజన్ చూడండి. కొడుకుని నువ్వు మీ నాన్నలాగా ఉన్నావంటే పద్ధతిగా ఉంటుందా? మీ నాన్న నీలాగా ఉన్నాడంటే పద్ధతిగా ఉంటుందా? కొడుకుని కూడా అరే నువ్వు మీ నాన్నలాగా ఉన్నావంటేనే పద్ధతిగా ఉంటుంది, అంతే కదా. మీ నాన్న నీలాగా ఉన్నాడంటే పద్ధతిగా ఉంటుంది కదా. అది గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. చూడండి, ఫాదర్ని సన్తో మనం కంపేర్ చేయలేము, కంపేర్ ఈ రకంగా చేయలేము. తండ్రి కొడుకులాగా ఉన్నాడు అని అనలేము, కానీ కొడుకు తండ్రిలాగా ఉన్నాడని అనొచ్చు కదా. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఏ రాంబస్, ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రాంబస్ అనొచ్చా? అనలేము. కంపారిజన్ ఇటు నుండి ఇటు చేయలేము, అంటే తండ్రిని కొడుకుతో కంపేర్ చేయలేము. ఈ స్టేట్మెంట్ నాకు రాంగ్. బట్ ఎవ్రీ రాంబస్ ఈజ్ ప్యారలలోగ్రామ్ అనొచ్చా? అనొచ్చు. క్లియరా? ఇది రైట్. ఇప్పుడు నేను మీకు ఇది విజువల్గా చూపించా ఏం జరుగుతుందనేది. మీకు ఒక ప్యారలలోగ్రామ్లో అన్ని సైడ్స్ని కనుక ఈక్వల్ చేస్తే ఆ ప్యారలలోగ్రామ్లో డయాగనల్స్ కూడా 90 degrees దగ్గర బైసెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ప్యారలలోగ్రామ్లో అన్ని సైడ్స్ ఈక్వల్ అయిందంటే అది ఆటోమేటిక్గా మీకు రాంబస్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది క్లియర్ అయింది కదా.
ఇది విజువల్గా. ఇప్పుడు ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రాంబస్ కాదు. ఒకటే కేసులో అవుతుంది ఎప్పుడంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు. మీకు ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రాంబస్ కాదు అని చెప్పడానికి మనకి ఈ ప్రాపర్టీస్ బేస్ చేసి చెప్పాలంటే ఎలా చెప్తాము? రాంబస్లో మీకు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. సో ఎవ్రీ ప్యారలలోగ్రామ్ రాంబస్ కావాలంటే రాంబస్కున్న అన్ని ప్రాపర్టీస్ని ప్యారలలోగ్రామ్ సాటిస్ఫై చేయాలి. రాంబస్కున్న అన్ని ప్రాపర్టీస్ని ప్యారలలోగ్రామ్ సాటిస్ఫై చేస్తుందా? చేయట్లేదు, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కావట్లేదు. కానీ ఎవ్రీ రాంబస్ ఈజ్ ఎ ప్యారలలోగ్రామ్ అనొచ్చు. ప్యారలలోగ్రామ్కు ఉన్న అన్ని ప్రాపర్టీస్ని రాంబస్ సాటిస్ఫై చేస్తుంది. చూడండి, ప్యారలలోగ్రామ్కు ఉన్న ప్రాపర్టీస్ ఇవి కదా, రాంబస్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, రాంబస్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి, రాంబస్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్ మీకు సింపుల్గా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండాలని చెప్తుంది. ఎస్, రాంబస్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ సైడ్కి ఈక్వల్ ఉంది, ఈ సైడ్కి ఈక్వల్ ఉంది. ఇక మీకు 4 ఈక్వల్ అవుతాయా లేదా ప్యారలలోగ్రామ్కి సంబంధం లేదు. ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ అవ్వాలి, అవుతుందా లేదా? అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా అవుతుంది, ఇంకొక ఎక్స్ట్రా పారామీటర్ వస్తుంది, అది 90 degrees అవుతుంది అంతే. అంటే మీకు రాంబస్కున్న అన్ని ఇవి ప్రాపర్టీస్ రాంబస్ అనేది ప్యారలలోగ్రామ్కు అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఏం అర్థం కావాలంటే, ఒక ప్యారలలోగ్రామ్లో అన్ని సైడ్స్ కనుక మీరు ఈక్వల్ చేసేసారనుకోండి అది మీకు రాంబస్ అయిపోతుంది. మీకు ప్యారలలోగ్రామ్ అనేది ఫాదర్ అయితే రాంబస్ అనేది సన్ అవుతుంది. కొడుకుని మనం తండ్రితో పోల్చలేము, కానీ తండ్రిని కొడుకుతో పోల్చలేము మనం. నువ్వు అంటే ఫాదర్ని మీ సన్లాగా ఉండడం అనలేం, కానీ సన్ని మీ నాన్నలాగా ఉండడం అనొచ్చు కదా. అంటే మీకు ఈ రకమైన రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయలేము, ఈ రకంగా రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ఐ హోప్ దిస్ మేక్ సెన్స్ టు యూ. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఒక ప్యారలలోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్కి చెప్తా చూడండి. ఇప్పుడు నాకు ప్యారలలోగ్రామ్లో ఇది 5 కదా, ఇది 5, ఇది 3, ఇది 3. ప్యారలలోగ్రామ్లో కనుక మీరు అన్ని యాంగిల్స్ ఈక్వల్ చేశారనుకోండి, ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్లో ఉన్న అన్ని యాంగిల్స్ ఈక్వల్ చేయడం అంటే ఇక్కడ మీకు ఎంతో కొంత యాంగిల్ ఉంది కదా. ఇక్కడ ఇంతకుముందు 65 వచ్చింది, ఇక్కడ 115 వచ్చింది కదా. 65 115 ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఈ లైన్ ఉందా, ఈ లైన్ నేను ఇలా తీసేస్తా అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇది మొత్తం ఒక స్టిక్స్ తోటి, ఒక చిన్న చిన్న పుల్లలతోటి కనుక మీకు ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటే, ఈ పుల్లని ఇలా జరిపేసి నేను ఏం చేస్తున్నా అంటే 90 degrees వచ్చేటట్టు చేస్తున్నా, ఇటు 25 degrees జరుపుతున్నా. ఇక్కడ కూడా ఇలా ఇదొక స్టిక్ ఉందనుకోండి, దీన్ని కూడా నేను ఇలా జరుపుతున్నా 25 degrees. ఇక్కడ మీరు ఎంత జరుపుతారు, ఇక్కడ అంతే జరుపుతారండి, ఎందుకంటే మీకు సమ్ ఎట్లాగో రెండింటి సమ్ 180 కావాలి కాబట్టి. అండ్ ఈ స్టిక్ని నేను ఇక్కడ రిమూవ్ చేసి ఈ రెండింటి పైన పెట్టొచ్చు కదా. అంటే మీకు ఒక ప్యారలలోగ్రామ్లో ఆల్ యాంగిల్స్ కనుక ఈక్వల్ చేస్తే మీకు అది ఒక రెక్టాంగిల్ లాగా కన్వర్ట్ అవుతుందండి. ఏమవుతుంది? ఇది రెక్టాంగిల్ అవుతుంది. రైట్, ఐ హోప్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటా. ప్యారలలోగ్రామ్లో మీరు అన్ని సైడ్స్ ఈక్వల్ చేస్తే అది మీకు రాంబస్ అవుతుంది. ప్యారలలోగ్రామ్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ చేస్తే అది మీకు రెక్టాంగిల్ అవుతుంది. ఇప్పుడు నేను రెండింటిని కలిపి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు నాకేముంది, ఒక ప్యారలలోగ్రామ్ ఉంది, ఇది ఒక ప్యారలలోగ్రామ్ కదా. ప్యారలలోగ్రామ్లో 2 కేసులు వస్తున్నాయి నాకు. ఆల్ సైడ్స్ ఈక్వల్ చేశాను అనుకోండి నేను, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఒకసారి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఒకసారి. ఆల్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ని ఈక్వల్ చేస్తే నాకు అది రాంబస్ అవుతుంది. ఏమవుతుంది? రాంబస్. ఆల్ యాంగిల్స్ ఈక్వల్ చేస్తే నాకు ఏమవుతుంది? అది రెక్టాంగిల్ అవుతుంది. క్లియరా? చూడండి, ఇప్పుడు రాంబస్ నుండి మీకు స్క్వేర్ రావాలంటే ఏం జరగాలి? రాంబస్ నుండి స్క్వేర్ రావాలంటే మీకు రాంబస్కి స్క్వేర్కి తేడా ఏముండదు. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. రాంబస్లో డయాగనల్స్ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి, స్క్వేర్లో డయాగనల్స్ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి. కానీ రాంబస్కి స్క్వేర్కి తేడా అంటే ఇక్కడ రాంబస్లో ఈ యాంగిల్స్ అనేవి మీకు 90 degrees ఉండవు. రాంబస్లో ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రాంబస్లో కనుక మీరు అన్ని యాంగిల్స్ ఈక్వల్ చేస్తే అది మీకు ఒక స్క్వేర్ తయారవుతుందండి, అంతే. రెక్టాంగిల్లో స్క్వేర్కి సంబంధించింది ఏం తేడా ఉంటుంది? రెక్టాంగిల్లో మీరు ఆపోజిట్స్ అంటే సైడ్స్ ఈక్వల్గా ఉండవంతే. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇక్కడ మీరు కనుక ఆల్ సైడ్స్ ఈక్వల్ చేశారనుకోండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ చేస్తే మీకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. క్లియరా? ఇంకా నేను ఈ రిలేషన్షిప్ని ఫైనల్గా ప్యారలలోగ్రామ్ని నేను ఫాదర్ అనుకుంటే
ఈ ఇద్దరు నేను సన్స్ అనుకుంటే వీడు నాకు గ్రాండ్ సన్ అవుతాడు. అంతేనా? కంపారిజన్ ఇక్కడ నుండి ఇక్కడికి చేయలేము, ఇక్కడ నుండి ఇక్కడికి కంపారిజన్ చేయొచ్చు. అంతేనా? కొడుకుల్ని మనవన్ని నాన్నతో పోల్చొచ్చు. ఒక మనవన్ని మీ తాతలాగా ఉన్నావు అనొచ్చు, కానీ తాత నువ్వు మనవడిలాగా ఉన్నావని మనం అనలేము. సో ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఎ రెక్టాంగిల్ రాంగ్. every parallelogram is a rhombus wrong. Every rhombus is a parallelogram right. Every parallelogram is a rectangle wrong. Every rectangle is a parallelogram right. Every parallelogram is a square wrong. Every parallelogram is a square is wrong. Every square is a parallelogram right. చూడండి, మీకు ఒక ప్యారలలోగ్రామ్ అనేది మీకు ఒక స్క్వేర్ కావాలనుకున్నారనుకోండి, ఇది స్క్వేర్ అండి. మీకు ఇది ఒక ప్యారలలోగ్రామ్ అనేది మీకు ఒక స్క్వేర్ కావాలంటే దానికి మీరు 2 చేంజెస్ చేయాలి. ఒక్కసారి ఏంటంటే యాంగిల్స్ ఈక్వల్ చేయాలి, ఒకసారి సైడ్స్ ఈక్వల్ చేయాలి. చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ చేసి ఆల్ యాంగిల్స్ ఈక్వల్ చేస్తే స్క్వేర్ అవుతుంది. లేదా మీరు ముందు ఆల్ యాంగిల్స్ ఈక్వల్ చేసి తర్వాత ఆల్ సైడ్స్ ఈక్వల్ చేసినా అది స్క్వేర్ అవుతుంది. అంటే మీరు ప్యారలలోగ్రామ్ పైన 2 ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అది ముందు ఏది తర్వాత చేసినా ప్రాబ్లం ఏం లేదు. ప్యారలలోగ్రామ్ మీద అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ చేసేసారనుకోండి, అది మీకు స్క్వేర్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ డయాగ్రామ్ మీకు చెప్పినప్పుడు నేను ఎక్కడైనా రెక్టాంగిల్కి రాంబస్కి మధ్య రిలేషన్షిప్ చెప్పలేదు కాబట్టి ఈ రెండింటి మధ్య మీకు ఏ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ రాంబస్ అన్నా, ఎవ్రీ రాంబస్ ఈజ్ రెక్టాంగిల్ అన్నా, నాకు ఈ 2 కూడా ఫాల్సే. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా నాకు ట్రూ కాదు. ఎందుకు ట్రూ కాదు చూద్దాం. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ రాంబస్ అన్నాను అనుకోండి, రాంబస్కు ఉన్న అన్ని ప్రాపర్టీస్ నాకు రెక్టాంగిల్ ఫుల్ఫిల్ చేయాలి. రాంబస్లో ఉన్న ఏ ప్రాపర్టీ నాకు రెక్టాంగిల్ ఫుల్ఫిల్ చేయదు చెప్పండి? ఇక్కడ నాకు ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, కానీ రెక్టాంగిల్లో నాకు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. ఓకే, సరే. ఎవ్రీ రాంబస్ ఈజ్ నేను రెక్టాంగిల్ అన్నాను అనుకోండి, రెక్టాంగిల్కి ఉన్న ఏ ప్రాపర్టీ రాంబస్ ఫుల్ఫిల్ చేయదు? ఇక్కడ నాకు ఆల్ యాంగిల్స్ ఈక్వల్స్ ఉంటాయి, కానీ నాకు రాంబస్కి వచ్చేసరికి ఆల్ యాంగిల్స్ నాట్ ఈక్వల్. అంతేనా? యాంగిల్ సమానంగా ఉండదు. అంటే ఈ రెండింటికి మధ్య ఈ డయాగ్రామ్ కనుక మీరు గుర్తుందనుకోండి, ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ నేను ఇప్పటివరకు మీకు చెప్పలేదు, ఎస్టాబ్లిష్ చేయలేం. కాబట్టి ఈ రెండింటి మధ్య మీకు ఏ స్టేట్మెంట్ అయినా రాంగే. క్లియరా? ఈ రెండింటి మధ్య ఏ స్టేట్మెంట్ అయినా రాంగే. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను నా క్వశ్చన్కి వచ్చేస్తా. ఫస్ట్ నా క్వశ్చన్కి వచ్చేసరికి మీకు ఇంకా ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇచ్చేస్తా. నాకు ప్యారలలోగ్రామ్ నుండి రాంబస్ అండ్ రెక్టాంగిల్స్ వస్తాయి. రాంబస్ నుండి నేను స్క్వేర్ కన్వర్ట్ చేయొచ్చు, అండ్ రెక్టాంగిల్ నుండి నేను స్క్వేర్ కన్వర్ట్ చేయొచ్చు. ఇది స్క్వేరు, నాకు ఇది రాంబస్, ఇది నాకు రెక్టాంగిల్, ఇది ప్యారలలోగ్రామ్. అంతేనా? నా రిలేషన్షిప్ ఇటు నుండి ఇటు ఉండొద్దు, ఇటు నుండి ఇటు ఉండొచ్చు, అంతే కదా? ఎవ్రీ రాంబస్ ఇదే ప్యారలలోగ్రామ్. చూడండి, ఎవ్రీ రాంబస్ ఇదే ప్యారలలోగ్రామ్. కొడుకుని తండ్రితో కంపేర్ చేస్తున్నారు, ఇది నాకు రైట్. క్లియరా? ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ రాంబస్. నాకు అసలు రెక్టాంగిల్కి రాంబస్కి మధ్య నాకు అసలు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, నేను ఇంకా ఎక్కువ ఆలోచించాను, ఇది రాంగ్. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రెక్టాంగిల్. ఇటు నుండి ఇటు రిలేషన్షిప్ చూడండి, ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రెక్టాంగిల్ అవుతుందా? కాదు. మీకు ప్యారలలోగ్రామ్లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ చేస్తేనే అది రెక్టాంగిల్ అవుతుంది. అంటే ప్యారలలోగ్రామ్లో ఒక కేసు, ప్యారలలోగ్రామ్లో ఎప్పుడైతే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో అది మీకు రెక్టాంగిల్ అవుతుంది, ఇది రాంగ్. ఇటు నుండి ఇటు రిలేషన్షిప్ తీసుకెళ్ళలేము. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. చూడండి, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే మీకు ఆప్షన్ ఏ అండ్ డి ఎక్కడ కరెక్ట్ ఉందో అది రైట్ ఆన్సర్. ఇదండి. ఐ హోప్ అంటే మీరు జామెట్రీని కనుక, మీకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జామెట్రీని, మీరు జామెట్రీని విజువలైజ్ కనుక చేసుకోగలిగారనుకోండి, అసలు ఏం జరుగుతుంది అనేది, ఇంకా మీకు జామెట్రీ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది ఇంకోటి ఉండదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ టైం మీకు ఏ ఎగ్జామ్లో వచ్చినా కూడా మీకు ఇంకా ఈ క్వశ్చన్ అనేది మీకు రాంగ్ అవ్వద్దు. నేను ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దామండి.